సో, నమస్తే ఎవ్రీవన్. ఈరోజైతే 'ధురంధర్ ది రివెంజ్' డాల్బీ సినిమాకి ఏఎంబీ స్క్రీన్ వన్‌లో చూడబోతున్నా. ఎందుకంటే డాల్బీ సినిమాలో మనకి డాల్బీ విజన్ గ్రేడింగ్ ఉన్న డీసీపీ వచ్చింది. ఇంకా ఏఎంబీ స్క్రీన్ వన్‌కి ఏమో హెచ్‌డీఆర్ బై బార్కో గ్రేడింగ్ ఉన్న డీసీపీ వచ్చిందనమాట. సో, రెండిట్లో షోస్ చూసి ఏది మనకి బెటర్‌గా ఉంది, ఏది మంచి పిక్చర్ క్వాలిటీ ఇచ్చింది, ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. సో, వెళ్ళిపోదాం. ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ 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 సో, అన్ని సినిమాస్కి అయితే వచ్చేసాను. మూవీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళాలి. బైక్స్ మాత్రం బయట పెట్టమన్నారు, మరి లోపల పార్కింగ్ ఉన్నా సరే బయట ఎందుకు పెట్టమన్నారు అర్థం కాల. సరే టైం అయిపోతుందని ఫాస్ట్గా వచ్చేసాను, ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. ఏఎంబీ సినిమాస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు హెచ్‌డీఆర్ బై వార్కోలో 'ధురంధర్ ది రివెంజ్' చూడాలి. మార్నింగ్ డాల్బీ సినిమాలో నా ఎక్స్పీరియన్స్ దగ్గరికి వస్తే, నేను ఫస్ట్ టైం ఐమాక్స్లో చూశాను. బట్ అది ఐమాక్స్ డిఎంఆర్ అయితే కాదు, నార్మల్ 2K వర్షనే ప్లే అయింది. అదైతే చాలా బ్లర్రీగా ఉండేదన్నమాట ఆ ప్రింట్ మొత్తం. కానీ ఈరోజు అయితే చాలా షార్ప్గా ఉంది. కలర్స్ కూడా దాంతో పోలిస్తే కొంచెం బెటర్గా ఉన్నాయి. అందులో నాకు కొంచెం రెడ్డిష్గా ఉన్నట్టు అనిపించింది, కానీ ఇందులో అయితే కొంచెం బెటర్గా ఉన్నాయి కలర్స్. ఇంకా సౌండ్ అయితే డాల్బీ సినిమా గురించి చెప్పక్కర్లేదు. ఆ థంపింగ్ బేస్ కానీ, ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ క్లియర్గా తెలియడం కానీ, అదంతా చాలా బాగుంది. ఇప్పుడు ఈ హెచ్‌డీఆర్ బై బార్కోలో పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ షో అయ్యాక కంపేర్ చేసి చెప్తాను రెండిట్లో ఏది బెటర్ అనిపించిందో. సో, నిన్న 'ధురంధర్ 2' 2 షోస్ అయితే కంప్లీట్ చేసేసా. మార్నింగ్ ఏమో డాల్బీ సినిమాలో, ఈవినింగ్ ఏమో ఏఎంబీ స్క్రీన్ వన్‌లో. మనకు డాల్బీ సినిమాలో వచ్చేసి డాల్బీ విజన్ గ్రేడింగ్ ఉంటుంది. ఇంకా ఏఎంబీ స్క్రీన్ వన్‌లో వచ్చేసి హెచ్‌డీఆర్ బై బార్కో గ్రేడింగ్ ఉంటుందన్నమాట. సో, ఆ రెండిట్లో ఏది పిక్చర్ క్వాలిటీ బాగుంది, ఏది ఎక్స్పీరియన్స్ బాగుందని డిస్కస్ చేసే ముందు, మీరు ఈ హెచ్‌డీఆర్ బై బార్కో ఇంకా డాల్బీ సినిమా ఎలా వర్క్ అవుతాయి, ఆ టెక్నాలజీస్ గురించి చిన్న ఇన్ఫో అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఫస్ట్ డాల్బీ సినిమా వచ్చేసి మనకి డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది ఇందులో. అంటే 2 ప్రొజెక్టర్స్ అయితే ఉంటాయి. దీనివల్ల వీళ్ళు 1,000:1 కాంట్రాస్ట్ రేషియోని క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకా పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 108 నిట్స్‌ని అయితే క్లెయిమ్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఈ 1,000:1 కాంట్రాస్ట్ రేషియోని ఎలా తీసుకొస్తారంటే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. మనకి ఏ వీడియోలో అయినా సరే 2 ఉంటాయి. హైలైట్స్ అంటే ఇది, షాడోస్ అంటే ఇవి అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే బ్రైటెస్ట్ పార్ట్స్, ఇంకా డార్కెస్ట్ పార్ట్స్. సో, వీళ్ళు ఈ డార్క్ పార్ట్స్‌ని ఏం చేస్తారంటే, డార్క్ పార్ట్‌లో ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ ఉన్న చోట వాళ్ళు లైట్ పంపించడం ఆపేస్తారు వాళ్ళ డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్‌తో. సో, దానివల్ల ఈ సైడ్ మనకి ఆ బ్లాక్ ఉన్న చోట పిచ్ డార్క్‌గా కనిపిస్తది. ఇంకా అది డార్క్ అయిపోవడం వల్ల మనకి ఈ బ్రైటెస్ట్ సీన్స్ అన్నీ ఇంకా బ్రైట్‌గా కనిపిస్తాయన్నమాట. సో, దీని ప్రకారంగా వాళ్ళు 1,000:1 కాంట్రాస్ట్ రేషియో అనేది అచీవ్ చేస్తారు. ఇంకా హెచ్‌డీఆర్ బై బార్కో దగ్గరికొస్తే వాళ్ళొచ్చేసి 60,000:1 కాంట్రాస్ట్ రేషియోని అయితే క్లెయిమ్ చేస్తారు. ఇంకా పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 300+ నిట్స్‌ని అయితే క్లెయిమ్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ 3 టైమ్స్ మోర్ దెన్ డాల్బీ సినిమా పీక్ బ్రైట్నెస్ అనమాట. ఇది వాళ్ళు ఎలా అచీవ్ చేస్తారంటే, వీళ్ళ దగ్గర ఒక ప్రొప్రైటరీ టెక్నాలజీ ఉంది. అదే లైట్ స్టీరింగ్ టెక్నాలజీ అనమాట. ఇది వాళ్ళ ప్రొజెక్టర్స్‌లో ఉంటుందనమాట. సో, వాళ్ళు ఎలా మనకు ఆ కాంట్రాస్ట్ రేషియోని తీసుకొస్తారు, ఆ బ్రైట్నెస్‌ని తీసుకొస్తారు అంటే, సేమ్ ఇందాకడ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరేలా చెప్తాను. ఇవి హైలైట్స్, ఇవి మనకి షాడోస్ అనమాట. బ్రైట్ ఏరియాస్, డార్క్ ఏరియాస్. వీళ్ళు ఏం చేస్తారంటే, మనకు డార్క్ ఏరియాస్‌లో అంత బ్రైట్నెస్ అవసరం లేదు కాబట్టి, ఆ బ్రైట్నెస్‌ని ఈ హైలైట్స్‌కి స్టీర్ చేస్తారనమాట. అంటే సింపుల్‌గా అంటే, డార్క్ ఏరియాస్‌లో ఉండకుండా అదే లైట్‌ని బ్రైట్ ఏరియాస్‌కొచ్చేలా మూవ్ చేస్తారు. సో, దీనివల్ల ఏమవుద్దంటే, అక్కడ వెళ్ళాల్సిన లైట్ కాస్త ఇక్కడికొచ్చిద్ది. దానివల్ల ఇది చాలా బ్రైట్‌గా కనిపిచ్చిద్ది. అక్కడ లైట్ అంతగా లేకపోవడంతో అది కొంచెం డార్క్‌గా కనిపిచ్చిద్ది. సో, వీళ్ళు క్లెయిమ్ చేసే ఆ బ్రైట్‌నెస్ అనేది, ఆ కాంట్రాస్ట్ రేషియో అనేది ఇలా అచీవ్ చేస్తారు అనమాట.
సో ఇంకా కలర్స్ విషయం దగ్గరికొస్తే మనకి డాల్బీ సినిమాలో డీసీఐ P3 కలర్ గ్యామెట్ ఉంటుంది. ఇంకా మనకి హెచ్‌డీఆర్/బై బార్కోలో వచ్చేసి ఫుల్ రెక్ 2020 కలర్ గ్యామెట్ అయితే ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనకి హెచ్‌డీఆర్/బై బార్కోలో వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ మనకు డాల్బీ సినిమాలో 57% ఆఫ్ కలర్ స్పెక్ట్రమ్ అయితే కవర్ చేస్తే, మనకి హెచ్‌డీఆర్/బై బార్కోలో అరౌండ్ 75% వరకు ఆ కలర్ స్పెక్ట్రమ్‌ని అయితే కవర్ చేస్తుందన్నమాట. సో, మనకి సింపుల్‌గా చెప్పాలంటే డాల్బీ సినిమాలో మీకు ఒక 1,000,000 కలర్స్ కనిపిస్తే, మనకి హెచ్‌డీఆర్/బై బార్కోలో వచ్చేసి 1,000,000,000 కలర్స్ వరకు కనిపిస్తాయన్నమాట. అది ప్రాపర్‌గా ట్యూన్ చేస్తే గనక. సో, ఇది కలర్స్ విషయం దగ్గరికొస్తే. సో, ఇంకా ఈ టెక్నికాలిటీస్ సోదేమొద్దు, నీ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పు అంటే, ఫస్ట్ డాల్బీ సినిమా దగ్గరికొస్తాను. డాల్బీ సినిమాలో మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్ కలర్స్ డైరెక్టర్ ఏవైతే చూపించాలనుకున్నారో అవే ఉంటాయన్నమాట. ఇంకా ఈ పర్టిక్యులర్ 'ధురంధర్' మూవీ దగ్గరికొస్తే ఫస్ట్ టైమ్ నేను ఐమాక్స్‌లో చూశాను. అప్పుడు ఐమాక్స్ డీఎంఆర్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. సో, 2కేలోనే ప్లే చేశారు. 2కేలో చూసినప్పుడు అది చాలా బ్లర్రీగా అంత షార్ప్‌గా లేదనమాట ప్రింట్. బట్ ఇక్కడ మనకి 4కే ప్రింట్ కాబట్టి విత్ డ్యూయల్ లేజర్‌తో కాబట్టి చాలా షార్ప్‌గా అయితే నాకు పిక్చర్ అయితే కనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఐమాక్స్‌లో చూసినప్పుడు స్కిన్ టోన్స్ కొంచెం రెడ్డిష్‌గా అయితే కనిపించినాయి అనమాట. బట్ ఆ ఇష్యూ అయితే ఈ డాల్బీ సినిమాలో చూసినప్పుడు అయితే లేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేచురల్‌గా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ అని ఎందుకు అంటున్నా అంటే, నేను కొన్ని క్లోజప్ షాట్స్‌లో కొంచెం లైట్‌గా స్కిన్ టోన్స్‌లో గ్రీన్ టింట్ అయితే అబ్జర్వ్ చేశాను అనమాట. బట్ అది ఎక్కువ సీన్స్‌లో కాదు, చాలా తక్కువ సీన్స్‌లో అబ్జర్వ్ చేశాను అంతే. అది నెగ్లిజిబుల్ అని చెప్తాను. ఇంకా 'హెచ్‌డీఆర్/బై బార్కో' దగ్గరికొస్తే నేను డాల్బీ సినిమా కంటే ఇందులోనే బ్రైటెస్ట్ పిక్చర్ అయితే నోటీస్ చేశాను. ఎందుకు అంటే అది ఇందాక లైట్ షేరింగ్ టెక్నాలజీ గురించి చెప్పాను కదా! దానివల్ల డే సీన్స్ అన్ని చాలా బ్రైట్‌గా అయితే కనిపించాయి డాల్బీ సినిమాతో పోలిస్తే. బట్ అదే లైట్ షేరింగ్ టెక్నాలజీ వల్ల ఈ 'హెచ్‌డీఆర్/బై బార్కో' ప్రొజెక్షన్‌కి మేజర్ డ్రాబ్యాక్ అయితే ఒకటుంది. అదేంటి అంటే మనకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్నీ సబ్‌టైటిల్స్‌తో ప్లే అవుతున్నాయి గదా! సో, ఇప్పుడు ఏదన్నా మూవీలో మనకు డార్క్ సీన్స్ అనేవి వచ్చిందనుకోండి, మొత్తం పిక్చర్ అంతా డార్క్‌గా ఉంటది. బట్ కింద సబ్‌టైటిల్స్ అనేవి వైట్ కలర్‌లో ప్లే అవుతూ ఉంటాయి. సో, ఈ లైట్ స్టీరింగ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే, ఆ వైట్ కలర్‌లో ఉన్న సబ్‌టైటిల్స్‌ని బ్రైటెస్ట్ ఏరియాలో తీసుకుంటుంది. ఆ బ్రైటెస్ట్ ఏరియాలో తీసుకోవడం వల్ల మనకి ఆ పర్టిక్యులర్ సబ్‌టైటిల్స్ మాత్రం చాలా బ్రైట్‌గా అయిపోతాయి. ఎంత బ్రైట్‌గా అంటే మీకు కళ్ళకి డైరెక్ట్ కొడతదనమాట ఆ వైట్ కలర్ అనేది. మిగతా సీన్ అంతా డార్క్‌గా ఉంటది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీ మీ కళ్ళనేవి ఆటోమేటిక్‌గా ఆ ఎక్స్‌ట్రా బ్రైట్‌నెస్ వైపు వెళ్ళిపోతాయన్నమాట. సో, మీరు ఆ కాంట్రాస్ట్ రేషియోని అంత క్లియర్‌గా, అంత డార్క్‌గా అయితే నోటీస్ చేయలేరు. ఆ బ్రైట్‌నెస్ అనేది మీకు ఓవర్ షాడో చేసేస్తదనమాట వాటిని. సో, ఇదే నోటీస్ చేశాను నేను ఏఎంబీ స్క్రీన్ వన్‌లో గూడా. సబ్‌టైటిల్స్ ప్లే అవుతున్నాయి. ఆ డార్క్ సీన్స్ ప్లే అయినప్పుడు మాత్రం మొత్తం చాలా బ్రైట్‌గా అయితే ఆ సబ్‌టైటిల్స్ మన కళ్ళకి కొడుతున్నాయన్నమాట. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, సో, ఈ బ్రైట్‌నెస్ అనేది మనకి బ్రైటెస్ట్ సీన్స్‌కి లైట్ అనేది స్టీర్ అవ్వడం వల్ల డార్క్ సీన్స్ అనేవి బ్లాక్‌గా కాకుండా కొంచెం గ్రేగా కనిపిస్తున్నాయనమాట. సో, ట్రూ బ్లాక్ అనేది ఇందులో అంతగా నోటీస్ చేయలేదు నేను. బట్ అవే డార్క్ సీన్స్ డాల్బీ సినిమాలో అయితే మంచి బ్లాక్ కలర్‌లో మంచి కాంట్రాస్ట్ రేషియోతో అయితే నాకు కనిపించినాయి. సో, ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఎప్పుడు హెచ్‌డీఆర్ కంటెంట్ చూసినా సరే సబ్జెక్ట్స్‌ని కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే గమనిస్తూ ఉండాలనమాట. ఎందుకంటే హై డైనమిక్ రేంజ్ అంటే ఏంటి? మనకి షాడోస్‌లో ఉన్న డీటెయిల్స్‌ని ప్రిజర్వ్ చేస్తూ హైలైట్స్ ఓవర్ బ్లోన్ అయిపోకుండా వాటిని కూడా కొంచెం తగ్గించుండాలి. ఇక్కడైతే ఓవర్ బ్లోన్ అయిపోయింది. కానీ ఇది మీకు కరెక్ట్‌గా ప్రిజర్వ్ అయిందనమాట. ఇది మీకు ఎస్‌డీఆర్ అంటే స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ అయితే ఇది హై డైనమిక్ రేంజ్ అనమాట. సో, హైలైట్స్ కూడా ప్రిజర్వ్ అయి ఉంటాయి షాడోస్‌తో పాటు. సో, మీరు అవి గమనించినప్పుడైతే 'హెచ్‌డీఆర్/బై బార్కోలో' ఆ ప్రిజర్వేషన్ అనేది చాలా బావుందనమాట. అవి చాలా బ్రైట్‌గా కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఈ మూవీలో హీరో బలోచిస్తాన్ వెళ్తూ ఉంటాడనమాట. సో, అక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా మౌంటైన్స్ ఉంటూ ఉంటే, మనకు నార్మల్ స్టాండర్డ్ డైనమిక్ రేంజ్‌లో అయితే ఆ వెనకాల మౌంటైన్స్ అనేవి బ్లౌన్ ఔట్ అయిపోతాయన్నమాట. బట్ ఇందులో అయితే అవి మౌంటైన్ షేప్స్ అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. సో, డాల్బీ విజన్‌లో కూడా ఈ హై డైనమిక్ రేంజ్ అనేది బాగా వర్కౌట్ అయిందనమాట. సో, రెండిట్లో హై డైనమిక్ రేంజ్ నుంచి ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. బట్ కాంట్రాస్ట్ రేషియోలో మాత్రం డాల్బీ సినిమా బావుంది. 'హెచ్‌డీఆర్/బై బార్కో' అంతగా బాలేదు. కానీ సీన్స్ బ్రైట్‌గా ఉండడంలో మాత్రం 'హెచ్‌డీఆర్/బై బార్కోలో' ఉన్నాయి. బట్ డాల్బీ సినిమా ఏం తక్కువ కాదు. బట్ డాల్బీ సినిమాతో పోలిస్తే కొంచెం 'హెచ్‌డీఆర్/బై బార్కోలో' ఎక్కువుంది అంతే అనమాట. సో, ఇది పిక్చర్ క్వాలిటీ దగ్గరికొస్తే, ఇంకా పిక్చర్‌తో పాటు సౌండ్ గూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో అయితే ఏఎంబీ స్క్రీన్ వన్‌ని ఈజీగా బీట్ చేసేస్తది డాల్బీ సినిమా అనేది. ఎందుకంటే ఏఎంబీ స్క్రీన్ వన్‌లో మనకి సౌండ్ సిస్టమ్ అంత మంచిగా లేదని కాదు. మంచి సరౌండ్ సౌండ్ ఉంది. మంచి ఇన్‌స్ట్రుమెంట్ క్లారిటీ అనేది ఉంది. బట్ ఆ బేస్ గానివ్వండి, ఆ పంచ్ గానివ్వండి మనకు డాల్బీ సినిమాలోనే క్లియర్‌గా తెలుస్తదనమాట.
ఈ ఏఎంబి స్క్రీన్ వన్లో కూడా సౌండ్ పర్లేదు, బట్ డాల్బీ సినిమా అంత అయితే నేను అబ్జర్వ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి అల్లు సినిమాస్లో ఉన్న డాల్బీ సినిమా ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో కాబట్టి మనకి బార్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ బార్స్ అనేవి నోటిసబుల్ అంటే డార్క్ సీన్స్లో అయితే అసలు జీరో నోటిసబిలిటీ అనమాట. అసలు మీకు ఆ బార్స్ ఉన్నాయని కూడా కనిపించవు, మొత్తం పిచ్ బ్లాక్ అయిపోద్ది. బట్ ఓన్లీ డే సీన్స్లో మాత్రం కొంచెం ఆ బార్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే ప్రొజెక్షన్ చాలా బ్రైట్గా ఉంటుంది కాబట్టి ఆ బ్రైట్నెస్ వల్లే మనకు ఆ బార్స్ అనేవి కొంచెం లైట్ ఎక్కువే కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే నో ఇష్యూ. బట్ మూవీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బార్స్ అనేవి మనకి అంతగా కనిపించవు అనమాట. సో ఏఎంబి స్క్రీన్ వన్ అయితే స్కోప్ స్క్రీన్ కాబట్టి అసలు బార్స్ ఏం లేవు ఈ మూవీ ప్లే అయ్యేటప్పుడు. సో నో ప్రాబ్లం. అదే ఇది మీరు ప్రసాద్ స్క్రీన్ 4లో చూస్తే అందులో కూడా మీకు బార్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇంకొక కాన్ నేను హెచ్డిఆర్ బై బార్కోలో నోటీస్ చేసింది ఏంటి అంటే ఇది ప్రొజెక్షన్ సిస్టమ్ వల్ల కాదు, ఆడిటోరియం వల్ల అనమాట. అది ఏంటి అంటే ఏఎంబి స్క్రీన్ వన్లో మనకి కరెక్ట్గా స్క్రీన్ కింద ఎగ్జిట్ స్టెప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ స్టెప్స్కి మనకి ఎల్లో లైట్ స్ట్రిప్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు డార్క్ సీన్స్ ప్లే అయ్యేటప్పుడు ఆ ఎల్లో స్ట్రిప్స్ హ్యూ అనేది స్క్రీన్ మీద పడుతుంది అనమాట. ఆ ఎల్లో షేడ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దీనివల్ల ఇంకా కాంట్రాస్టీగా కనిపించాల్సిన ఇమేజెస్ అనేవి మనకి కొంచెం వాష్అవుట్ అయినట్టు కింద నుంచి ఆ ఎల్లో హ్యూలో కనిపిస్తున్నాయి అనమాట. సో దానివల్ల మనకి డార్క్ సీన్స్లో ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం దెబ్బతింటుంది. సో ఇది వాళ్ళు ఏమన్నా కొంచెం సాల్వ్ చేస్తే బెటర్, బట్ మనం ఏం చెప్పలేం దాని గురించి. సో అది హెచ్డిఆర్ బై బార్కో ఇంకా డాల్బీ సినిమా కంపారిజన్. ఈరోజు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మళ్ళీ డాల్బీ సినిమాలో, తర్వాత ట్రిపుల్ ఏ సినిమాస్లో ఉన్న ఎపిక్ లక్స్ ఆన్ స్క్రీన్లో, ఆ తర్వాత ప్రసాద్ స్క్రీన్ 4లో ఉన్న హెచ్డిఆర్ బై బార్కోలో కూడా చూస్తాను. సో ఏఎంబి స్క్రీన్ వల్ల హెచ్డిఆర్ బై బార్కో ఎలా ఉందో చెక్ చేశా కదా, ఇప్పుడు ప్రసాద్ స్క్రీన్ 4లో కూడా ఎలా ఉందో చెక్ చేద్దాం. ప్రసాద్ స్క్రీన్ 4 అనేది ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ అనమాట. సో ప్రాజెక్ట్ హెయిల్ మేరీకి ఆ స్క్రీన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఈ మూడిట్లో మూవీ చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. సో ఇలాంటి వీడియోస్ అన్ని చూడాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో అంటిల్ దెన్ బై బాయ్.